టు మీటీవీ న్యూస్. నేను మీ మౌనిక. జడ్చర్ల పట్టణంలోని నిమ్మబాయి గడ్డ ప్రాంతంలో స్వైన్ ఫ్లూ అనుమానిత కేసు వెలుగులోకి రావడంతో ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. అనుమానిత వ్యక్తి ఇంటిని ఆరోగ్య శాఖ బృందం సందర్శించి స్వైన్ ఫ్లూ నిర్ధారణ కోసం నమూనాలను స్వీకరించి హైదరాబాద్ లోని ఐపీఎం ల్యాబ్ కు RT-PCR పరీక్ష నిమిత్తం పంపించారు. అనుమానిత కేసు నేపథ్యంలో అధికారులు పరిసర ప్రాంతంలోని 50 ఇళ్లలో ఇంటింటి సర్వే నిర్వహించారు. జ్వరం, జలుబు, దగ్గు, గొంతు నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి స్వైన్ ఫ్లూ లక్షణాలపై పరిశీలించారు. సర్వేలో ఇతరులకు ఎలాంటి అనుమానాస్పద లక్షణాలు కనిపించలేదని తెలిపారు. ఈ సర్వేను జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ శివకాంత్, ఎపిడెమియాలజిస్ట్ యుగేందర్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా డాక్టర్ శివకాంత్ మాట్లాడుతూ ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని, స్వైన్ ఫ్లూ లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీప ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పట్టణ వైద్యాధికారి మనుప్రియ, MLHP డాక్టర్ సుచరిత, ANM భాగ్యమ్మ, ఆశా వర్కర్లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కోల్చారం మండలంలో సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరైన ఆర్థిక సహాయ చెక్కులను శనివారం లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కోల్చారం మండల అధ్యక్షులు నాగుళ్లగారి మల్లేశం గౌడ్ మాట్లాడుతూ సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు ఒక వరం లాంటిదన్నారు. కోల్చారం గ్రామంలో సర్పంచ్ దేవన్న గారి శేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మండలంలోని 14 మంది లబ్ధిదారులకు మొత్తం 5,03,500 విలువైన చెక్కులను ఆయా గ్రామాల సర్పంచ్ల చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని మల్లేశం గౌడ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త బాధ్యతగా వ్యవహరించాలని, ఓటర్ సమగ్ర సర్వేపై ప్రజలకు అవగాహన కల్పించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ కోల్చారం మండలం అధ్యక్షులు నాగుళ్లగారి మల్లేశం గౌడ్ పిలుపునిచ్చారు. శనివారం నాడు కోల్చారం మండలంలో ఆయన ఆధ్వర్యంలో ఓటర్ సమగ్ర సర్వే SIR పై BLOలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లేశం గౌడ్ మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఓటర్ వివరాలు సక్రమంగా నమోదయ్యేలా BLOలు, పార్టీ కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. మరి శేఖరన్ అనుభవంతో క్లుప్తంగా చెప్పడం జరిగింది. అయితే నేను కూడా 2 విషయాలు స్పష్టంగా చెప్తున్నాను. చదువుకున్న వారికి అయితేనేమో బోనాఫైడ్ 10th మెమో ప్లస్ ఆధార్ కార్డు పెట్టి ఒక కలర్ ఫోటో ఇస్తే సరిపోతుంది. చదువుకోలేదని వాళ్ళు ఓటర్ ఐడి మీద ఉన్న ఏజ్ కానీ ఆధార్ కార్డు మీద ఏజ్ సరిపోతుంది ఓటర్ నమోదు చేసుకోవడానికి. ఇన్ కేస్ వాళ్ళు ఇక్కడ కావాలనుకుంటే, వాళ్ళు ఎక్కడ ఏ ప్లేస్లోనే ఉన్న ఓటర్ కానీ వాళ్ళకి ఇదే స్థానికంగా కావాలనుకుంటే అది నింపేయాల్సి వస్తుంది. Form 6 అభ్యంతరం తెలిస్తే Form 7 నింపేయాలి. దయచేసి ఏంటంటే ఈ ప్రోగ్రామ్ ఏంటంటే PCC కానీ ACC కానీ రాహుల్ గాంధీ నుంచి మొదలు పెడితే రేవంత్ రెడ్డి, PCC ప్రెసిడెంట్ మహేష్ గౌడ్, మన జిల్లా అధ్యక్షుడు అంజనేయులు గౌడ్, ఇన్ఛార్జ్ రాజిరెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకురు కాబట్టి ప్రతి ఓటర్ను కాపాడుకునే బాధ్యత మన BLO మీద ఉంది. బూత్ లెవెల్ ఏజెంట్ అంటే బూత్ లెవెల్ ఏజెంట్ అంటే ఈ రోజు మనకు ఆయన మెయిన్ పిల్లర్. బూత్ లెవెల్లో మన ఓట్లను కాపాడుకుంటేనే గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో స్ట్రాంగ్ అవుతాం. కాబట్టి ఈ యొక్క BJP పన్నిన పన్నాగం SIR అనేది సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంది. అందుకే మనం పక్కన బందీగా BLO అంటే మార్నింగ్ నుంచి లంచ్ టైం వరకు BLO ఆఫీసర్ వెంబడి బరాబర్ మీరు ఉండాలి. ఏ ఓటర్ ఎందుకు చేయాల్సి వస్తుందో దానికోసం మీరు అడగచ్చు. మీకు సమాధానం సాటిస్ఫై అయితే వాళ్ళ ఆ ఓటర్ను తొలగించే అవకాశం ఉంటుంది, ఆ ఓటర్ను చేర్చే అవకాశం ఉంటుంది. అందుకే ఇది గవర్నమెంట్ ఏంటంటే మనకి ఇప్పుడు రేపు ID కార్డులు కూడా వస్తున్నాయి. మీకు బాగా చెప్తా, ఎక్కడ పోయినా ఏడ చూపించినా BLA అంటే అదొక చాలా ఇండియా లెవెల్ వస్తుంది మనకు. కాబట్టి ఇది ఈ విషయాన్ని సద్వినియోగం చేసుకొని ఈరోజు మా మండల్ పార్టీ పెద్దల మీద అదే బాధ్యత ఉంది. BLOగా ఇప్పుడు మేము కూడా ఒక 10 మందిని కలిసి ప్రతి గ్రామానికి అబ్జర్వేషన్గా మేము 10 మంది పేర్లు కూడా ఇవ్వడం జరిగింది. అందులో మన 4 సర్పంచ్లు ఉన్నారు, మల్లన్న ఉన్నాడు, లక్ష్మణ సార్ ఉన్నాడు, 15 మంది మేము కంపల్సరీ ప్రతి గ్రామాన్ని టచ్ చేస్తూ ఈ 25 నుంచి మళ్ళీ 25 వరకు ఉన్న ప్రోగ్రాంలో మేము అందరం కూడా పాల్పంచుకుంటాం. దయచేసి ఎక్కడ ఏ BLO కూడా అలసత్వం వహించి చేసుకుంటారు కదా, చూసుకుంటారు కదా, నేను ఇంట్లో కూర్చుంటే కలవదు. దయచేసి ఇది ప్రతి క్షణం ఇంటెలిజెన్స్ సర్వే పోతుంది. మండల్ పార్టీ ప్రెసిడెంట్ ఏం చేస్తుండు, BLO ఏం చేస్తుండు, అక్కడ ఉన్న సర్పంచ్లు ఏం చేస్తుండ్రు, ప్రతిదీ కూడా గమనిస్తుంది ఇంటెలిజెన్స్. కాబట్టి దయచేసి మీరు దీన్ని నెగ్లెక్ట్ చేయొద్దు. ఇది చాలా సీరియస్ ఇష్యూ. వేరే విషయాలు పక్కకు పెట్టేది సరే. ఈ 4-5 రోజులు మనం మన గ్రామంలో 10 వార్డులు ఉంటాయన్న, 10 వార్డులు 12 వార్డులు, పెద్దూరు అయితే 12, చిన్నూరు అయితే 8, అంతకంటే ఎక్కువైతే లేదు మన గ్రామంలో. ఇప్పుడు ఇక్కడ 12 ఉంటాయి, పైతర్ల 10 ఉన్నాయి, తుక్కాపూర్లో 6 ఉండొచ్చు, 8 ఉన్నాయి. కానీ కంపల్సరీ ఆయన శ్రీశైలం BLO ఉన్నాడు.
మన దగ్గర బిఎల్ఓలు మన కన్సర్నాలు ఉంటారు కాబట్టి మన ప్లేస్ లో ఆ రోజు అర్జెంట్ ఉన్నా కానీ బాలరాజు ఎంగాలలో రమేష్ ఎక్కడ పోతే మనం కొంచెం చూసుకోండి ఎంబడి మనకి ఇష్టం అట్లా మనం అడ్జస్ట్ చేసుకొని ఓలోకోలు కాంగ్రెస్ వాళ్ళు ఎంబడి ఉండాలి. బిఎల్ఓ ఆఫీసర్ ఎంబడ మన కాంగ్రెస్ పార్టీలో ఉండాలి, తప్పదు, కంపల్సరీ ఉండాలి. వాళ్ళు కూడా ఉంటారు, బీఆర్ఎస్ ఉంటారు, బీజేపీ ఉంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.